తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ సీట్ల పంచాయతీ నడుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఒకరు కాంగ్రెస్ లీడర్లు టికెట్ల కోసం పోటీ పడుతుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ లో 4 సీట్లకు అభ్యర్థులు ప్రకటించింది. ఇంకా 3 ఎంపీ సీట్లపై క్లారిటీ వచ్చినా 5 సీట్లపై పోటాపోటీ నడుస్తోంది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. పెద్దపల్లి, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు చెప్తున్నా వీటిలోనూ అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరాలు వస్తున్నాయి. భువనగిరి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ చామల కిరణ్ మధ్య పోటీ నడుస్తోంది. తనకు సన్నిహితుడైన కిరణ్ కి టికెట్ ఇప్పించుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి ఆ సీటు ఇవ్వాలని అధిష్టానం దగ్గర పైరవీలు చేస్తున్నారు. సికింద్రాబాద్ సీటుపై దానం నాగేందర్ వర్సెస్ బొంతు రామ్మోహన్ నడుస్తోంది. ఈ టికెట్ కోసమే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు దిగి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇక రీసెంట్ గా జాయిన్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కావాలనుకుంటున్నారు. నాగర్ కర్నూలు కోసం మల్లు రవి వర్సెస్ సంపత్ మధ్య పంచాయతీ నడుస్తోంది. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నా నాకు అన్యాయం చేయొద్దు అంటూ సోనియా గాంధీకి లెటర్ రాశారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో మాదిగలు ఎక్కువ, మాల కులానికి చెందిన మల్లు రవికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమను తొక్కేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ సోనియాకి కంప్లైంట్ చేశారు సంపత్ కుమార్. ఖమ్మం ఎంపీ సీటు కోసం మల్లు బట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి తుమ్మల కొడుకు యుగాంధర్, పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్లు కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, కుసుమ కుమార్, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్లు ఉన్నారు. పొంగులేటి బ్రదర్ కి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే మల్లు బట్టి విక్రమార్కను కూల్ చేసేందుకు ఖమ్మం టికెట్ అడగకుండా చేసేందుకే నాగర్ కర్నూలు టికెట్ ను అదే కుటుంబానికి చెందిన మల్లు రవికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సుదీర్ఘ భేటీలో తెలంగాణలో 6 నియోజకవర్గాలపై చర్చ జరిగింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆ మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ భువనగిరి సహా కొన్ని స్థానాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. 2-3 రోజుల తర్వాతే తెలంగాణపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ అవ్వనుంది. శని లేదా సోమవారం మిగతా ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యే ఛాన్స్ ఉన్నాయి.